రేషన్ క్యారెట్ మీద సన్న బియ్యం పోసే కార్యాన్ని తెలంగాణ సర్కార్ నిన్ననే షాల్ చేసింది కదా. ఇయాల ఇంకో పని ముంగటేసుకున్నది. అంటే ఆయంత మహిళలకు ఇత్తనన్న 2500 రూపాయలు కూడా ఇయ్యబోతున్నదా ఏందని ఆలోచన చేయకూరి. మరి ఇయాల సర్కార్ ముంగటేసుకున్న పనేందో తెలవాలంటే మీరు ఈ వార్త చూడాల్సిందే. సరే చూడండి మరి. సర్కార్ ఏదో గొప్ప పని ముంగటేసుకున్నది అన్నట్టు చెప్పిరు. ఈడ చూస్తేనేమో ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ జాతీయ జెండా ఊపుతున్నాడు. ఇంతకు ముచ్చటేందని అంటారా? ఆగురి ఆడికే అత్తున్నాం. ఈడ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు జాతీయ జెండా ఎందుకు ఊపుతున్నాడంటే తెలంగాణకేంచి బియ్యాన్ని ఫిలిప్పీన్స్ దేశానికి ఎగుమతి చేస్తున్నారు కాబట్టి. అవునులా, కాకినాడ పోర్టు నుంచి ఫిలిప్పీన్స్ దేశానికి తెలంగాణ బియ్యాన్ని ఎగుమతి చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నది. ఈ ఒప్పందం ప్రకారం తెలంగాణ నుంచి 8 లక్షల టన్నుల బియ్యం సరఫరా చేయాలి. ఇవాళ మొదటి విడత కింద 12,500 టన్నుల MTU 1010 రకం ముడి బియ్యాన్ని కాకినాడ పోర్టు నుంచి షిప్పులతో పంపించారు. ఇక పౌర సరఫరాల శాఖ బాధ్యతలు కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారే చూస్తున్నాడు కాబట్టి ఇవాళ ఆ బియ్యాన్ని అధికారికంగా ఇట్లా సాగదోలిండు అన్నట్టు. తెలంగాణలో వానకాలంలో సన్న బియ్యం వండించే రైతులు ఎండాకాలం మాత్రం ఎక్కువ మటుకు దొడ్డు బియ్యాన్ని వండిస్తారు. సన్న బియ్యాన్ని వండించిన రైతులకు రాష్ట్ర సర్కారు కింటాల్కు 500 రూపాయలు బోనస్ ఇస్తున్నది. కానీ దొడ్డు బియ్యం మాత్రం కేంద్రం కొనాల్సిందే. ఇక కేంద్రం తీసుకోవాల్సిన కోటా కంటే ఎక్కువ వడ్లు మన దగ్గర వండుతున్నాయి కాబట్టి ఇప్పుడు బయటి దేశాలకు ఎగుమతి చేసే పరిస్థితి వచ్చిందన్నట్టు. ఫిలిప్పీన్స్కే కాదు, ఇంకో 2 దేశాలకు సుతం బియ్యం ఎగుమతి చేయనికి పౌర సరఫరాల శాఖ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారట. అన్నీ అనుకున్నట్టు జరిగితే తెలంగాణ బియ్యం ఇంకో 2 దేశాలకు సుతం పోతాయని అనుకుంటున్నారు. ఈ ముచ్చట్ల కొందరు కారు పార్టీ లీడర్లు మాత్రం తెలంగాణ బియ్యం బయటి దేశాలకు ఎగుమతి చేస్తున్నారంటే దానికి కారణం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గట్టిన కాళేశ్వరం ప్రాజెక్టే. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుట్లనే నీటి సౌలతి పెరిగింది. తెలంగాణలో ఎక్కువ పంటలు వండుతున్నాయని ఇన్ని రోజులు మేము చెప్పినాం కదా. ఇప్పుడు ఏకంగా పొరుగు దేశానికే సరఫరా చేసి తెలంగాణ రైతులు అన్నం పెట్టే స్థితికి వచ్చిరని కారు పార్టీ నాయకులు అంటున్నారు.